వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇప్పుడు ఎక్కడ చూసినా హెల్దీ ఫుడ్ అనే మాట వినిపిస్తుంది. సో హెల్దీ ఫుడ్ అంటేనే చాలామంది కట్ డౌన్ చేసేస్తున్నారు, నో షుగర్స్ అని, నో కార్బ్స్ అని, నో క్యాలరీస్ అని. సో బట్ మన బాడీలో ఖచ్చితంగా షుగర్స్, ఫ్యాట్స్, క్యాలరీస్ అండ్ అలాగే కార్బ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క రెసిపీలో కూడా అవన్నీ ఉండేలా చూసుకోవాలి మనం. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ వీటన్నిటితో పాటు మనం ఏదైతే నో షుగర్స్, నో కార్బ్స్ అంటున్నామో షుగర్స్, కార్బ్స్ అండ్ క్యాలరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటి మీద చాలా డౌట్స్ ఉన్నాయి కదా, అవన్నీ క్లారిఫై చేయడానికి ప్రస్తుతం మనతో పాటు న్యూట్రిషనిస్ట్ పల్లవి ఉన్నారు. సో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా, ఎలా ఉన్నావు? సో నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? సూపర్. సో చాలా మంది ఇప్పుడు నో షుగర్స్, నో కార్బ్స్, నో క్యాలరీస్ ఇది ఒక హ్యాష్ ట్యాగ్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా. సో 21 days ఛాలెంజ్ అంటున్నారు, కొంతమంది 91 days ఛాలెంజ్ అంటున్నారు. సో ఎంతవరకు కరెక్ట్ ఇది నో షుగర్స్, నో క్యాలరీస్, నో కార్బ్స్ అనేది? సో ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అని నేను చెప్పను. లైక్ అది మైట్ ఫ్యాక్ట్ ఆర్ సంథింగ్ ఏదైనా. యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే బాడీకి ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్, ఈవెన్ ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంట్ బాడీకి. వై? బికాజ్ అదొక మనకు ఇన్స్టంట్ ఎనర్జీ లాగా ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఇప్పుడు యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా నేను కూడా ఒక్కొక్కసారి టైంకి తినను. సో అలా టైంకి తిననప్పుడు మన బాడీ మనకి ఎక్కువగా సపోర్ట్ చేసేది, ఐ మీన్ మనకి ఇన్స్టంట్గా ఎనర్జీ ఇచ్చేది మన ఫ్యాట్స్ అనమాట. సో ఫ్యాట్స్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే షుగర్ కూడా చాలా ఇంపార్టెంట్. బాడీలో షుగర్ లేకపోతే మొత్తం డ్రౌసీనెస్ అయిపోతారు అండ్ వాళ్ళు ఏ వర్క్ చేయలేకపోతారు. గ్లూకోజ్ ఉంటుంది అసలు బాడీలో. సో షుగర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బాడీకి ఎవ్రీథింగ్ ఇంపార్టెంటే, బట్ ఏంటి అంటే మనం సరైన క్వాంటిటీలో ఇవ్వాలి దానికి. అండ్ సరైన వాల్యూ ప్రకారంగా, సరైన క్వాంటిటీ ప్రకారంగా తీసుకుంటే ఎవ్రీథింగ్ బాగుంటుంది. సో దాన్ని ఎక్కువగా తీసుకుంటే అది రియల్గానే పాయిజనస్ అయిపోతుంది, తక్కువగా తీసుకుంటే అది డెఫిషియన్సీ అయిపోతుంది. ఏదైనా హైపర్ అండ్ హైపో రెండు కాకుండా, అతివృష్టి అనావృష్టి కాకుండా చూసుకోవాలి. అండ్ మనమైతే మన షోలో చాలా రెసిపీస్ అన్ని ఇంక్లూడెడ్గా ఉంటాయి అనమాట. న్యూట్రిషన్స్ కానీ నువ్వు అన్నట్టు షుగర్స్, కార్బ్స్ అన్ని లెవెల్స్లో ఈక్వల్గా ఉంటాయి. సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసారు? సో యాక్చువల్లీ మనకు బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఎ స్టూడెంట్స్ దగ్గర నుంచి నార్మల్లీ ఆఫీస్ వర్క్స్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండాలి. సో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండాలంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కరెక్ట్గా చేయాలి. సో అందరూ కూడా ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అది ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. వెజ్ పొంగనాలు. ఓకే, వెజ్ పొంగనాలు. ఓకే, అంటే చాలా ఈజీ అని చెప్తున్నావు అండ్ పేరు కూడా చాలా సింపుల్గా ఉంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తెచ్చేసాను. సో ఎలాగో వెజ్ పొంగనాలు అని చెప్పావు కాబట్టి చక్కగా వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చావు. క్యారెట్స్, బీన్స్ అండ్ క్యాప్సికమ్ కూడా కనిపిస్తుంది. క్యాప్సికమ్ కూడా చిన్న చిన్నగా తరిగి తీసుకొచ్చావు. ఇంక యూజువల్గా మనం పోప్కి ఏవేవైతే కావాలో అవన్నీ తీసుకొచ్చాను. సో పోప్ వేస్తేనే పొంగనాలు కొంచెం టేస్టీగా ఉంటాయి, డిఫరెంట్గా. చాలా మంది అలా వేసేసుకుంటారు. సో అలా పోప్ వేస్తే ఇంకొంచెం మంచిగా ఉంటుంది. తినేటప్పుడు నోటికి అలా అలా తగులుతుంటే ఆ టేస్ట్ ఒకటి కొంచెం ఎన్హాన్స్ అవుతున్నట్టుగా ఉంటుంది. సో ఎక్కువ కొంచెం ఇంకా ఎక్కువ మంచిగా హెల్దీగా కూడా ఉంటుంది పోప్ అంటే కూడా. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో స్టవ్ అయితే ఆన్ చేసి ఉంచేసాను. సో పాన్ కూడా హీట్ ఎక్కిపోయింది కాబట్టి ఆయిల్ వేస్తున్నాను. ఓకే, సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఓకే, నెక్స్ట్ కరివేపాకు, ఓకే, నెక్స్ట్ కొంచెం అల్లం ముక్కలు, నెక్స్ట్ కొంచెం మినపప్పు. సో మినపప్పు ఏంటంటే కొంచెం అలా తగిలేటట్టుగా నోటికి కొంచెం క్రిస్పీగా ఉండడానికి. సో కొంచెం క్రంచీగా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో జస్ట్ ఇలా పోపు అయితే మనం రెడీ చేసుకోవాలన్నమాట. పోపు రెడీ చేసుకోవాలి. సో నెక్స్ట్ కొన్ని ఆనియన్స్. ఓకే, అండ్ యూజువల్గా బ్రేక్ఫాస్ట్ అనే కాకుండా చాలా మంది ఫాస్టింగ్ ఉన్నప్పుడు నైట్ టైమ్స్ కూడా నైట్ టైమ్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఈ పొంగనాలకి మనం ఏదైనా చట్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు, లైక్ పీనట్ చట్నీ కానీ గ్రీన్ చట్నీ ఏదైనా. లేదు అంటే మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ యాడ్ చేసేస్తున్నాం కాబట్టి నార్మల్ అలా కూడా తినేసేయచ్చు. ఓకే, ఎలాగో మనం అన్ని సార్ట్ చేస్తున్నాం. సార్ట్ చేస్తా. ఓకే, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. సో నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. ఓకే, సో నెక్స్ట్ అయ్యాక కొంచెం పసుపు, తర్వాత
కొంచెం ఉప్పు, ఇంకో స్పూన్. అండ్ అలాగే టేస్ట్ కోసం కొంచెం ఉప్పు అండ్ కొంచెం ఇంగువ. చాలా మంది ఇంగువ వాడుతుంటారు అన్నిట్లో కొద్దిగా. సో ఇప్పుడు ఏంటి, మనం పిండి పదార్థాలు వాడేటప్పుడు ఇంగువ కొంచెం మ్యాండేటరీగా యూస్ చేయాలి, ఎందుకంటే మంచి డైజెషన్ ఇస్తుంది కాబట్టి. ఓకే. సో పిండి పదార్థాలు అన్నీ కూడా సింపుల్ కార్బ్స్ లాగా ఉంటుంది కదా, సో ఇంగువ కొంచెం దానికి యాడప్ చేయాలి ఎప్పుడైనా. ఓకే. సో చక్కగా సార్ట్ చేసుకున్నాం తర్వాత. సో నెక్స్ట్ ఇంకా మన వెజిటేబుల్స్. సో నార్మల్లీ అందరు దీన్ని జస్ట్ ఇలా బాయిల్ చేసి కూడా వేసేసుకుంటారు. సో ఇలా సార్ట్ అవుట్ చేసుకొని వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అండ్ చాలా వరకు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని అండ్ మనకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు కదా. యా, ఏదైనా మనకు నచ్చింది వేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు ఓన్లీ క్యారెట్ అండ్ బీన్స్, తర్వాత బెల్ పెప్పర్స్ రెడ్ కలర్ వేసాను. ఓకే. సో ఇందాక మామూలుగా మనం మాట్లాడుకుంటున్నట్టు అంటే మీల్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలామంది స్కిప్ చేస్తున్నారు. సో ఏది ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి అంటే బ్రేక్ఫాస్టా, మీల్సా, డిన్నరా? సో ఏంటి అంటే సపోజ్ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు అంటే వాళ్ళు లంచ్ తీసుకోవచ్చు. మోస్ట్లీ నేను లంచ్ అనే చెప్తాను. అండ్ నైట్ డ్యూటీ చేసే వాళ్ళు, దట్టు ట్రావెలింగ్ అంటే నైట్ ట్రావెల్స్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళు నైట్ ఎక్కువగా తీసుకోమని చెప్తాను. వై? బికాజ్ ఎప్పుడైతే మనకు మీల్ తీసుకున్న తర్వాత యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందో అప్పుడు మీల్ ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే మన యాక్టివిటీ ఉంటుంది, మన గట్ ఫంక్షనింగ్ ఉంటుంది అండ్ మన బౌల్ మూమెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో ఎప్పుడైతే యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందో అప్పుడు తీసుకోవాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి 80% ఇక్కడ అయితే ఓన్లీ ఆఫ్టర్నూన్ కాబట్టి, అంటే ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ షిఫ్ట్స్ అవన్నీ చేస్తాం కాబట్టి ఆఫ్టర్నూనే ప్రిఫర్ చేయాలి. ఓకే. సో యూజువల్గా చాలా మంది అన్నారు బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తీసుకోవాలి, తర్వాత లంచ్, తర్వాత డిన్నర్. యాక్చువల్లీ తీసుకోవాల్సింది ఏంటంటే లంచ్ ఎక్కువగా తీసుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్ అప్ టు 300 to 400 క్యాలరీస్, మోర్ దెన్ ఎనఫ్ అది. తర్వాత లంచ్ వచ్చేసి ఒక 500 to 600 అండ్ డిన్నర్ వచ్చేసి 400 to 500. ఓకే. సో ఫస్ట్ లంచ్, తర్వాత డిన్నర్, తర్వాత బ్రేక్ఫాస్ట్. ఓకే. ఓకే. సో ఎలాగో మనం కొంచెం సార్ట్ చేసుకోవాలి కాబట్టి చక్కగా మంచిగా సార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకా మనం ఈ పిండిలో అది కలిపేసుకోవడమే. ఓకే. సో ఓకే, బౌల్ ఇస్తాను, మిక్సింగ్ బౌల్. సో ఫస్ట్ మన పిండి ఉంది కదా, స్పూన్. సో ఫస్ట్ ఈ పిండి వేసేసుకుంటున్నాను. ఓకే. సో ఇది కూడా నేను ఆఫ్ చేసేస్తాను, చక్కగా సార్టేజ్ అవుతుంది. జస్ట్ ఇదైతే అందులో కలిపేయడం, ఇందులో కలిపేయడమే. ఓకే. సో ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఏదైతే మనం వెజిటేబుల్స్ యాడ్ చేసామో బాగా పట్టేసేయాలి మొత్తానికి. ఓకే. సో నేను అలా మిక్స్ చేస్తూ ఉండి ఈ లోపు నేను ఈ గుంత పొంగనాల ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేస్తాను, ఆయిల్ చేసి గ్రీస్ చేసేస్తాను. సో చక్కగా ఇది కూడా మిక్స్ అయిపోయింది. ఓకే. ఓకే, అది కొంచెం హీట్ అయిపోయింది కదా. యా, హీట్ కూడా ఎక్కేసి. సో ఇప్పుడు మనం ఇది ఇందులో పెట్టేస్తాం. యాక్చువల్గా నువ్వు అన్నట్టు చట్నీస్ కూడా వాడచ్చు, బట్ ఇదే సార్ట్ చేసాం కాబట్టి చక్కగా అలా కూడా తినేయచ్చు మనం. యా, నాకు తెలిసి అన్ని వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. సో అందరికి అన్ని ఇలా సపరేట్గా ప్రిపేర్ చేసుకోవడం కుదరదు కదా. సింగిల్ టిఫిన్ బాక్స్లో అన్నీ వచ్చేయాలి అంటే ఇలా డిఫరెంట్ కాంబినేషన్లో చేసుకుంటే చాలా మంచిది. ఓకే. ఓకే పల్లవి, వావ్, చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి అనమాట. సో చూద్దాం. యా, మొత్తం రెండు వైపులు కూడా కాలిపోయింది. సో చక్కగా కాలిపోయాయి రెండు సైడ్స్ కూడా. సో ఇంకా సర్వ్ చేసుకోవడమే కదా. ఓకే. సో నెక్స్ట్ ఇంకా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఓకే. ఓకే లాస్యా, మన వెజ్ పొంగనాలు రెడీ అయిపోయాయి. ఓకే.
వెజ్ పొంగనాలు అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజ్ పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: దోసపిండి 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. వెజ్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన అల్లం, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, ఇంగువ, మిక్స్డ్ వెజిటబుల్స్ వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో దోసపిండి, వెజ్ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొంగనాల ప్యాన్లో వేసి 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ వెజ్ పొంగనాలు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా బాగుంది. అండ్ పొంగనాలు అనగానే మనకు చట్నీ ఖచ్చితంగా ఉండాలి, కంపల్సరీ అనుకుంటారు. బట్ ఇలా చేసుకుంటే మాత్రం అది కూడా అవసరం లేదు. అండ్ సాట్ చేసుకున్నాం కదా చక్కగా, నువ్వు అన్నట్టు మినపప్పు పోపు పెట్టుకున్నాము. సో క్రంచీగా అండ్ మధ్యలో వెజిటబుల్స్ అన్నీ చాలా సాఫ్ట్గా టచ్ అవుతూ ఉన్నాయి. మొత్తానికైతే సూపర్గా ఉంది. సో సింగిల్ టిఫిన్ బాక్స్లో ఇలా తీసుకెళ్ళొచ్చు అనమాట. అంటే డబల్ కర్రీ అండ్ మళ్ళీ చట్నీ దాలంతా క్యారీ చేయకుండా సింగిల్ టిఫిన్ బాక్స్లో మంచిగా స్టమక్ ఫుల్ అయ్యేంతగా బ్రేక్ఫాస్ట్ క్యారీ చేయొచ్చు. అండ్ అలాగే నార్మల్ డిన్నర్ టైంలో కూడా ఇది తినొచ్చు. సో మంచి అడిక్వేట్ క్యాలరీస్ ఉంటాయి, అడిక్వేట్ ప్రోటీన్స్ ఉంటాయి, అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మనకి ఏదైతే బ్రేక్ఫాస్ట్లో కావాలో అన్నీ ఉంటాయి ఇందులో. ఓకే, సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో ఇప్పుడు మంచి స్వీట్ రెసిపీ కూడా పరిచయం చేయబోతున్నాను. అది ఏంటి అంటే రాగి సేమియా పాయసం. సో రాగి సేమియా పాయసం. ఓకే, అంటే సేమియా మనం యూజువల్గా యూస్ చేస్తుంటాం, పాయసం అనగానే అదే గుర్తొస్తుంది. బట్ రాగి అంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషనే. అండ్ చూద్దాం ఎలా చేస్తావు. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, యాక్చువల్గా రాగి సేమియా అనగానే నేను రాగి పిండి అండ్ సేమియా సపరేట్ అనుకున్నాను. బట్ సేమియా రాగి పిండితో చేసిన సేమియా అనమాట. రాగి సేమియా. సో అండ్ సేమియా అనగానే మనకి పాలు, ఇలాచీ పౌడర్ అండ్ బెల్లం. చాలా మంది షుగర్ వాడుతుంటారు, దాని బదులు బెల్లం వేసుకుంటే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే హెల్త్ వైజ్ గా కూడా చాలా బెటర్. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఓకే, సో ఆల్రెడీ ప్యాన్ వేడైపోయింది కదా. ఓకే, కొంచెం గీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, సో అన్నీ ఒకేసారి వేస్తున్నాను, జస్ట్ లైట్గా రోస్ట్ చేయడానికి. సో యూజువల్లీ అంటే ఏదైనా పాయసం అనగానే రెగ్యులర్ ప్రాసెసే ఉంటుంది. బట్ మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తామో అవి కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తాం. కాంబినేషన్స్ యూస్ చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ ద ప్రాసెస్ ఇస్ సేమ్. అండ్ మనకు యాక్చువల్గా వచ్చే న్యూట్రియన్స్, విటమిన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో సపరేట్గా పెట్టేసుకోవాలా? సపరేట్గా పెట్టేసుకో. ఓకే, సో ఇంకొంచెం గీ వేసేసుకొని మనం రాగి సేమియా ఏదైతే ఉందో అది రోస్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ రాగి సేమియా ఫస్ట్ దీన్ని రోస్ట్ చేసేసుకుందాం. ఏదైనా సేమియా కాబట్టి ఎక్కువ టైం పట్టదు రోస్ట్ అవ్వడానికి. మంచి అరోమా కూడా వస్తుంది యాక్చువల్గా. ఓకే, సో నెక్స్ట్ మనం అది రోస్ట్ అయిపోయింది కదా, అది బాయిల్ అవ్వాలి అంటే కొంచెం పాలు వేసుకుందాం, మిల్క్. సో చక్కగా ఎలాగో రోస్ట్ చేసేసాం కాబట్టి, బట్ స్టిల్ మంచిగా ఉడకాలి కదా సేమియా అనేది, సో కొంచెం టైం పడుతుంది. ఓకే, వావ్, చక్కగా అయిపోయింది. సేమియా కూడా బాగా ఉడికిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఏం వేయబోతున్నాం పల్లవి? సో నెక్స్ట్ మనం కొంచెం కుంకుమ పువ్వు, సాఫ్రాన్ అయితే చాలు. అది కలిపేసాక ఇప్పుడు మనం జాగరి, లైక్ స్వీట్ ఉండాలి కదా. సో బెల్లం అండ్ చక్కగా బెల్లం కూడా కలిగిపోయింది కదా. నెక్స్ట్ మనం ఇలాచి పౌడర్ వేద్దాము. సో మంచి టేస్ట్కి
ఓకే. అండ్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్. వావ్, మనకి యాక్చువల్గా ఎగ్జాక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, పాయసం కన్సిస్టెన్సీ వచ్చింది. ఎగ్జాక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. వావ్, సో పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం గార్నిష్ చేసేద్దాం డ్రై ఫ్రూట్స్తో. వావ్, చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది. యా. ఓకే లాస్య, రాగి సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఎస్, రాగి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. రాగి సేమియా పాయసంకి కావాల్సిన పదార్థాలు: రాగి సేమియా 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు చిటికెడు, పాలు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. రాగి సేమియా పాయసం తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి రాగి సేమియా వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కుంకుమ పువ్వు, బెల్లం, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లో తీసుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగి సేమియా పాయసం రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో పాయసం రెడీగా ఉంది టేస్ట్ చేయడానికి. చాలా బాగుంది, ఎక్సలెంట్ టేస్ట్. అంటే సేమియా మామూలుగా రాగితో చేసింది కాబట్టి డిఫరెంట్ టేస్ట్ ఉంది. మామూలుగా రొటీన్గా తీసుకునే పాయసం కంటే ఇలా ట్రై చేస్తే ఇంకా బెటర్. అండ్ రాగులు అంటే అందరికీ చాలా హెల్దీ అని తెలుసు. పాలు కూడా చక్కగా కలిసిపోయాయి అండ్ డ్రై అండ్ బాగా మంచిగా ఉడికింది కూడా. రాగి సేమియా ఏదైతే ఉందో మంచిగా బాయిల్ అయింది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది. రెగ్యులర్ సేమియా కంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంది, సూపర్గా ఉంది. ఎక్సలెంట్. మనం బెల్లం కూడా వేసాం కాబట్టి మరీ అంత స్వీట్గా ఏమి అనిపించట్లేదు, నార్మల్ మీడియం స్వీట్గా ఉంది. సో స్వీట్స్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు ఇది తింటారు, ఎందుకంటే మరీ అంత స్వీట్నెస్ లేదనమాట. ఓకే, సో ఇదైతే సూపర్గా ఉంది అండ్ మనం ఇంతగా చేసిన రెసిపీ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో అందులో మనం వెజీస్ యాడ్ చేసాం మోస్ట్లీ. సో వెజీస్ వచ్చేసి క్యారెట్ కానీ, క్యాప్సికమ్ కానీ, బీన్స్ కానీ యాడ్ చేసాం. సో క్యారెట్ వచ్చేసి మనందరికీ తెలుసు మంచి విటమిన్ ఏ ఉంటుంది అందులో. అండ్ క్యాప్సికమ్ కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే ఎవరికైతే రెగ్యులర్గా ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది, కొంచెం బయట తినగానే ఫుడ్ పాయిజన్, సో అలాంటి వాళ్ళకి క్యాప్సికమ్ చాలా మంచిది. అండ్ అలాగే మనం బీన్స్ యాడ్ చేసాం, అది మంచి ఫైబర్. సో ఒక్క బ్రేక్ఫాస్ట్ మీల్లోనే మనకు అన్ని గన్ రావడం చాలా అసలు మరీ న్యూట్రిషియస్ అని చెప్పొచ్చు. సో మంచి న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అది. దెన్ మన రాగి సేమియా అంటారా, రాగి వచ్చేసి మంచి ఐరన్ రిచ్. అలాగే బెల్లం కూడా యాడ్ చేసాము. సో అనమిక్ ఎవరైతే ఉంటారో, అంటే రక్తహీనత ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సేమియా పాయసం చాలా చక్కగా తీసుకోవచ్చు వీక్లీ వన్స్ అలా. అండ్ మనం మంచిగా పాలు కూడా యాడ్ చేసాము, మంచి కాల్షియం ఉంటుంది అందులో. సో నెక్స్ట్ మనం సాఫ్రాన్ కూడా యాడ్ చేసాం కదా, సో దాని గురించి చెప్పుకోవాలి. ఎవరైతే బాగా బ్యూటీ గురించి అనుకుంటారో వాళ్ళకి ఫైన్ రింగిల్స్ కానీ, త్వరగా ఏజింగ్ రావడం కానీ, సో అలాంటి వాళ్ళకి మన సాఫ్రాన్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం, మంచి ఒమేగా 3 అవన్నీ కూడా ఉంటుంది. సూపర్గా, అంటే ఒక ఐరన్ రిచ్, ఫైబర్ రిచ్, కాల్షియం రిచ్ అన్నీ ఉన్నాయి ఇందులో. అండ్ వెజీ పొంగనాలు కూడా చాలా బాగున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.